ఇదొక రియల్ స్టోరీ. గుంటూరు జిల్లా రెంటపాళ్లకి చెందిన నాగబాబు గారు ఈ స్టోరీ మనతో షేర్ చేసుకున్నారు. ఆయన మాటలోనే మీకు చెప్తాను. మాది గుంటూరు జిల్లా. నా జీవితంలో జరిగిన ఒక భయంకరమైన నిజ సంఘటన మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. మా ఊర్లో మా క్లాస్మేట్ ఒక అమ్మాయి కారణం ఏదో తెలియకుండా ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. నేను ఒక రోజు పండక్కి నా భార్య, నా ఇద్దరు పిల్లల్ని మా అత్తగారి ఇంటి దగ్గర వదిలిపెట్టి అదే రోజు నేను ఒంటరిగా తిరిగి మా ఊరికి వస్తూ ఉన్నాను. మ్యాటర్ ఏంటంటే ఆ చనిపోయిన ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి ముందు నుండే నేను దాటుకొని రావాలి. అప్పటికే మా ఊర్లో టాక్ ఏంటంటే ఆ ఇంటి ముందు నుండి జాగ్రత్తగా రావాలి, తను చనిపోయాక దయ్యమైంది అని. కానీ ఇలాంటివి నేను పెద్దగా పట్టించుకోను. ఇంట్లోకొచ్చి అలా నిద్రపోయాను. కరెక్ట్‌గా అర్ధరాత్రి నా బెడ్ పక్కన నా భార్య నైటీ వేసుకొని నిలబడి అలా నన్ను చూస్తూనే ఉంది. ఆ చీకట్లో మొహం కనిపించట్లేదు. నేను నా వైఫ్ అనుకొని ఇప్పుడే మిమ్మల్ని దింపాను కదా, అప్పుడే ఎలా వచ్చావని అడిగాను. కానీ తను నా వైఫ్ కాదు. ఒక్కసారిగా నా మీదకొచ్చి నాకు ఊపిరి ఆడనివ్వలేదు. నేను నా కళ్ళు కూడా తెరవలేకపోయాను. నా కాళ్ళు చేతులు ఏవి కూడా కదిలించలేకపోతున్నాను. ఇక మనసులో దేవుడిని గట్టిగా తలుచుకొని బలవంతంగా ఎలాగోలా లేచాను. లైట్ ఆన్ చేసుకుని చూస్తే అక్కడ ఏమీ లేదు. ఏం చేయాలో తోచక బయటికి పరిగెత్తాను. నాకు ఒక షాప్ ఉంది. ఆ షాప్ లోకి వెళ్లిపోయి మా బ్రదర్ కి ఫోన్ చేసి రమ్మన్నాను. తనొచ్చి అక్కడే నాకు తోడుగా ఆ రోజు పడుకున్నాడు. ఆ తర్వాత నుండి ఏమీ కాలేదు. కానీ అప్పటి నుండి మా కుటుంబంలో చాలా ఇబ్బందులు మొదలయ్యాయి. పిల్లలకి జ్వరాలు, డబ్బు లేదు, వ్యాపారంలో నష్టపోవడం, ఇలా చాలా ఇబ్బందులు ఒకటి తర్వాత ఇంకొకటి వస్తూనే ఉన్నాయి. కానీ నేను నా భార్యకి ఇలా ఆ రోజు రాత్రి జరిగిన విషయాలు ఇవేవి చెప్పలేదు. కానీ మా అత్తగారికి కొంచెం డౌట్ వచ్చింది. ఎందుకంటే పిల్లలకి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి జ్వరం వస్తూనే ఉంది. డాక్టర్ ఏమో నార్మల్ ఫీవర్ అంటున్నాడు. అయితే మా అత్తగారు నా వైఫ్ అలాగే పిల్లల్ని తీసుకుని ఒక పూజారి దగ్గరికి వెళ్లి ఏదైనా సమస్య అని అడిగారు. ఇంటికి వచ్చాక ఆ పూజారి చెప్పిన మాటలు నాకు కూడా చెప్పారు. అది విన్న నాకు గగురు పుడిచింది వాళ్ళంతా. ఆయన ఏం చెప్పారంటే ఆత్మహత్య చేసుకుని చనిపోయిన నా క్లాస్మేట్ కి మాకులాగానే ఇద్దరు పిల్లలు. ఆమె అర్ధాంతరంగా చనిపోయింది. నేను నా పిల్లలతో సంతోషంగా ఉండటం తను ఓర్చుకోలేక నన్ను ఇబ్బంది పెడుతోంది అని. నాకు ఆ రోజు రాత్రి ఏం జరిగిందో అనేది కూడా మొత్తం ఆయన మా అత్తగారికి నా భార్యకి చెప్పేశారు. ఇవన్నీ మా అత్తగారు వాళ్ళు నాకు చెప్పేసరికి నాకు గుండె ఆగినంత పని అయింది. ఇక ఆ దెయ్యాన్ని వదిలించడానికి కొన్ని పూజలు చేశారు. కానీ నా తర్వాత మా ఊర్లో చాలా మందిని ఇప్పటికీ కూడా ఇబ్బందులు పెడుతూనే ఉంది. కానీ నేను మాత్రం తనని ఆ రోజు రాత్రి కళ్ళారా చూశాను. ఇది నిజం. సబ్స్క్రైబ్.